ఇంజరావు గారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ వీళ్ళిద్దరూ చైనాలో పర్యటిస్తూ ఉన్నారు. ఒకవైపు సింధు జలాలు ఇవ్వకపోతే మళ్ళీ భారత్ మీద అటాక్ చేస్తామని చెప్పి పాకిస్తాన్ నేతలు మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఈ చైనా పర్యటన ప్రాముఖ్యత ఏంటి? అజిత్ దోవల్ అండ్ రాజ్నాథ్ సింగ్ చైనా పర్యటన. జాతీయ భద్రతా సలహాదారు ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఇప్పుడు చైనాలో విజిట్ చేశారు. నిన్నే జూన్ 23వ తారీఖున రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ శాఖ మంత్రులు అంటే ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రక్షణ మంత్రుల సమావేశంలో రాజ్నాథ్ సింగ్ గారు అక్కడ పర్యటిస్తున్నారు. ఈ పర్యటన చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. ఎందుకంటే 2020 గాల్వాన్ అంటే ఇండియా చైనాలు యుద్ధం దాకా వెళ్ళిన సంఘటన గాల్వాన్ వ్యాలీ సంఘటన అన్నమాట, లడక్ దగ్గర. దీని తర్వాత ఈ 5 సంవత్సరాలు అంటే 4.5 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి అతిపెద్ద పర్యటన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ పేరులో ఇక్కడ రాజ్నాథ్ సింగ్ గారు పర్యటించారు. అజిత్ దోవల్ గారు అక్కడ ఉన్నారు. అజిత్ దోవల్ అయితే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ వీతో మీటింగ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారు చైనా రక్షణ శాఖ మంత్రితో మీటింగ్ అవ్వడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా పెద్ద పెద్ద అధినేతలతో మీటింగ్ అవ్వడం జరిగింది. చాలా హైలీ ఎంగేజ్మెంట్ ఇంటరాక్షన్ జరిగినట్టు తెలుస్తుంది. అక్కడ ముఖ్యంగా ప్రధానంగా చర్చలకు వచ్చిన అంశాలు మానస్ సరోవర్ యాత్ర ఈరోజు మొదలవుతుంది కదా. మానస్ సరోవర్ యాత్రకి ఇండియన్స్ అలౌ చేయడం చాలా పెద్ద విశిష్టత ఉన్నది. తర్వాత కౌంటర్ టెర్రరిజం ఎక్కడున్నా ఇన్ వాట్ ఎవర్ ఇట్స్ ఫార్మ్స్ అండ్ ఆల్ మేనిఫెస్టేషన్ షుడ్ బి డినౌన్స్డ్. అంటే అది ఏ రూపంలో ఉన్నా ఏ ఫామ్లో ఉన్నా టెర్రరిజమే, డబుల్ స్టాండర్డ్ కుదరదని ఒక పెద్ద స్టేట్మెంట్ అజిత్ దోవల్ గారు ఇవ్వడం జరిగింది. అది పాకిస్తాన్ అవసరం ద్వారా చైనాకి పెద్ద వార్నింగ్ అనమాట. నువ్వు టెర్రరిజాన్ని ఇక్కడ సపోర్ట్ చేసే దేశానికి నువ్వు సపోర్ట్ ఇవ్వడం అంటే టెర్రరిస్ట్ని సపోర్ట్ చేసినట్టే. టెర్రరిస్టులు ఈఎన్ఓలో పెడితే నువ్వు వీటో చేస్తున్నావు, ఇది తప్పు అని అజిత్ దోవల్ గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. తర్వాత రాజ్నాథ్ సింగ్ గారి రిపోర్టెడ్లీ ఏంటంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రక్షణ మంత్రుల సమావేశంలో అక్కడ రక్షణ మంత్రులు ఇప్పుడు ఎందుకంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఒక మెంబర్, ఇరాన్ కూడా ఒక మెంబరు, రష్యా మెంబరు, ఇండియా మెంబరు, తజికిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఉర్క్మెనిస్తాన్ అంటే సెంట్రల్ ఏషియాలో తుర్క్మెనిస్తాన్ మినహాయిస్తే ఈ కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్ ఈ 4 అక్కడ మెంబర్స్. తర్వాత బెలారస్ అనేది ఒక మెంబర్స్. ఇలా 9 దేశాల కూటమి అనమాట. షాంఘై కోఆపరేషన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎందుకంటే నాటోకి ఆపోజిట్ ఈస్టర్న్ నాటో అని కూడా అంటారు. ఇందులో రాజ్నాథ్ సింగ్ గారు జాయింట్ స్టేట్మెంట్ మీద సంతకం పెట్టలేదు. ఎందుకంటే పహల్గామ్ అనే సంభాషణ అక్కడ లేదు, దానికి క్రిటిసిజం లేదు కాబట్టి పెద్ద విషయం అనమాట, చైనాకి పెద్ద వార్నింగ్. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరు పర్యటన ముఖ్యమైన రాజ్నాథ్ సింగ్ అజిత్ దోవల్, దట్టు అజిత్ దోవల్ అంటే మంత్రాంగం భారతదేశానికి ప్రధానమంత్రికి చాలా క్లోజెస్ట్ ఆఫ్ ది క్లోజ్ కాబట్టి ఒక రకంగా ప్రధాన విజిట్ చేసినట్టే మనం చెప్పుకోవాలి. ఇప్పుడు అజిత్ దోవల్ అక్కడికి వెళ్తే ఇండియా చైనాల మధ్య చాలా సత్సంబంధాలు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ట్రేడ్ ఒకటి, టెర్రరిజం, కౌంటర్ టెర్రరిజం ఎలా ఎదుర్కోవాలని ఒకటి, ఇరాన్ యుద్ధం, వేరియస్ గ్లోబల్ ఇష్యూస్ మీటింగ్కి వస్తున్నాయి. తర్వాత అమెరికా ఇరాన్ మీద చేసిన అటాకు గల్ఫ్ ప్రాంతంలో ఈ హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేస్తే ఇద్దరికి ప్రమాదం కాబట్టి అదొకటి. తర్వాత ఇండియా చైనాల మధ్య ట్రేడులు, అప్పుడు అమెరికాతో ట్రేడ్ డీల్ ప్రాబ్లం టారిఫ్స్ ఉంది కాబట్టి ఈ 2 సహకరించుకోవడం, చైనా కూడా మేక్ ఇన్ ఇండియాలో పెట్టుబడులు పెట్టడం, ఈ తర్వాత మైనాస్ సరోవర్కి మనల్ని అలౌ చేయడం, ఇవన్నీ మనం అక్కడ గమనించాలన్నమాట. తర్వాత ఎంగేజ్మెంట్ అంటారు, ఎస్కలేషన్, ఇండియా చైనాల దగ్గర సైన్యం ఇంకా వెనక్కి తీసుకోవడం, ఇవన్నీ బోర్డర్ డిస్కషన్ జరగడం, ఇవన్నీ చాలా పెద్ద విషయాలు అక్కడ చర్చకొచ్చినాయి. అంటే ఏంటి, ఇండియా చైనాలు క్లోజ్ అవుతున్నాయి, చాలా పెద్ద విషయం. తర్వాత ఇప్పుడు కొన్ని నెలల్లోనే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ బ్రిక్స్ సమ్మిట్ జరగబోతుందండి. ఈ బ్రిక్స్ సమ్మిట్లో చైనా అధ్యక్షుడు, ఇండియన్ ప్రధాని కూడా అటెండ్ అవుతారు. అక్కడ బైలేటరల్ మీటింగ్ ఉంది. ఇది ఇండియన్ ప్రధాని మోడీ గారికి చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్కి మీటింగ్ జరగబోతుంది. దాని అన్నిటికీ ఇది బ్యాక్గ్రౌండ్ వేస్తుంది అనమాట. ఇంత విస్తృతంగా ఎంగేజ్మెంట్ అవుతుంటే అక్కడ అమెరికాకి భయమే కదా, చాలా భయపడుతుంది. ఎందుకంటే ఇండియా చైనా క్లోజ్ అయినాయి అనుకోండి, ఇంకా రష్యా అలాగో ఉంది అంటే బ్రిక్స్ కరెన్సీ వచ్చేస్తాయి అనమాట. చాలా ప్రమాదం. ప్రపంచ అంతర్జాతీయ సంబంధాల్లోనూ పెద్ద కుదిపు వస్తుంది బ్రిక్స్ కరెన్సీ వస్తే. ట్రంప్కి భయం బ్రిక్స్ కరెన్సీ. మొత్తం అమెరికా గ్రేట్ అయ్యాను కదా, అమెరికా పతనానికి నాందే ఈ బ్రిక్స్ కరెన్సీ అనమాట. ఇప్పుడు ఇండియా చైనా క్లోజ్ అయినాయి అనుకోండి, అది ఒక్కటే అడ్డం అక్కడ బ్రిక్స్ కరెన్సీ రావడానికి. సో బ్రిక్స్ అమెరికాలో దడపట్టుకుంది. 2 ఇండియా చైనా క్లోజ్ అయిన అనుకోండి, ఇప్పుడు పాకిస్తాన్ చాలా పెద్ద ప్రాబ్లం పడుతుంది అనమాట. ఎందుకంటే చైనా ఇప్పటికీ కూడా పాకిస్తాన్కి సింధు జలాలు మీరు ఇవ్వాలి, ఎందుకు ఆపారని డైరెక్ట్గా చెప్పడంలే. ఎందుకంటే దానికి అంత ధైర్యం లేదు, అది చెప్పే అంత ధైర్యం లేదు. అందువల్ల ఏదైనా కోఆపరేట్ చేయొచ్చు. సో ఇండియా చైనా క్లోజ్ అయినాయి అనుకోండి, ఇటు అమెరికాకి భయం, పాకిస్తాన్కి భయం, ప్రపంచ రాజకీయాల్లో కుదుపు ఇది కోరుకుంటున్నారు. ఇండియా చైనాల మధ్య శాంతి అంటే మన ఇండియా ఎదగడానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చైనా పెట్టుబడులు, చైనా టెక్నాలజీ మనకు ఇంపార్టెంట్. చైనా ఇంపోర్ట్స్, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, రేర్ ఎర్త్ మెటీరియల్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇండియా చైనా క్లోజ్ అయిన అనుకోండి, ఒక అద్భుతం జరగవచ్చు. ప్రపంచ రాజకీయాలని
కుదిపి మొత్తం తూర్పు గోళానికి ఇది వచ్చేది, డాలర్ పతనం బ్రిక్స్ కాడి నుంచి వచ్చేస్తారనమాట. సో చైనాకి ట్రంప్ ఈరోజు ఎలాగ నిశ్చితంగా పరిశీలిస్తున్నాడు ఇండియా చైనా మధ్యది ఎలా గొడవ పెట్టాలని ట్రంప్ చూస్తూ ఉంటాడు ఎప్పుడు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా అంశాలకు సంబంధించి చాలా